గోల్డ్, మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. వీటీవీలో మీరు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ చూడాలనుకుంటున్నారు కదా, అయితే ఖచ్చితంగా వీటీవీని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్స్ అనేవి వెంటనే వస్తాయి. మీకు న్యూస్ మేము ఎప్పుడు పంపిస్తామో అప్పుడు మీకు నోటిఫికేషన్ రాగానే మీరు న్యూస్ అయితే చూడొచ్చు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ రింగ్ రోడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నేను ఇప్పుడు చెప్తాను మీకు. హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్డు చుట్టూ తలపెట్టిన ఔటర్ రింగ్ రోడ్డు రైలు ప్రాజెక్టుకు వ్యయం భారీగా పెరిగింది. మరి మొదట దీని నిర్మాణ ఖర్చును 12,408 కోట్లు కాగా అంచనా వేశారు. సో ఇప్పుడు మాత్రం దానికి 28,000 కోట్లకు పైగా అవుతుందని అంచనా వేస్తున్నారు. మరి ఔటర్ రింగ్ రోడ్డు రైలు కోసం 3,600 హెక్టార్ల భూమిని సేకరించనున్నారు. ఇది ప్రయాణికులకు సరుకు రవాణాకు ఉపయోగపడుతుంది. మరి ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్టు కోసం 26 నుండి 30 కొత్త స్టేషన్లను నిర్మించనున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు కంటే ఔటర్ రింగ్ రైల్ ఎత్తుగా ఉంటుంది. సో రింగ్ రోడ్డును 5 మీటర్ల ఎత్తులో నిర్మించారు. మరి దీనికి బయట ఔటర్ రింగ్ రైలును మరో 1.5 మీటర్ల ఎత్తులో నిర్మిస్తారు. అంటే భూమి నుంచి చూస్తే ఔటర్ రైల్వే లైన్ 6.5 మీటర్ల ఎత్తులో ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి ఒకేసారి 2 రైల్వే లైన్లను నిర్మించనున్నారు. భవిష్యత్తులో మరిన్ని లైన్లు అవసరమైతే వాటిని నిర్మించడం కోసం కొంత స్థలాన్ని వదిలిపెడతారు. దీనికోసం 60 మీటర్ల వెడల్పుతో అలైన్మెంట్ రెడీ చేయనున్నారు. ఔటర్ రింగ్ రైలు 6 చోట్ల ఇతర రైల్వే లైన్లను కలుస్తుంది. దీనికోసం 6 చోట్ల రైలు ఓవర్ రైల్ వంతెనలు నిర్మిస్తారు. ఈ వంతెనలు ఇంటర్చేంజ్ లైన్లుగా పనిచేయనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు రైళ్లలో రోజుకు 4 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. మరి ఔటర్ రింగ్ రైలు అందుబాటులోకి వచ్చిన 5-6 ఏళ్లలో ఈ సంఖ్య 9 లక్షలకు చేరుతుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. అదనపు రూట్ అందుబాటులోకి రావడం వల్ల, లైన్ల అనుసంధానం వల్ల రైళ్ల సంఖ్య కూడా బాగా పెరుగుతుందని అంటున్నారు. మరి ప్రస్తుతం హైదరాబాద్ మీదుగా రోజుకు 130 సరుకు రవాణా రైళ్లు తిరుగుతూ ఉన్నాయి. మరి ఔటర్ రింగ్ రోడ్డు రైలు అందుబాటులోకి వచ్చిన 5-6 ఏళ్లలో ఆ రైళ్ల సంఖ్య 250కి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ.